గత 50 సంవత్సరాలుగా తనదైన శైలిలో డివోషనల్తో పాటు సినిమా పాటలను కూడా ఆలపిస్తూ తన గాత్రంతో పాటకి ప్రతిష్ఠ తెచ్చిపెట్టిన ప్రముఖ గాయకులు కట్టెస్సరి జోసెఫ్ యేసుదాస్ గారి జన్మదినం ఈరోజు. ముద్దబంతి నవ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగబాసలు. 1940 జనవరి 10న కొచ్చిలో జన్మించిన యేసుదాసు 61లో అంటే తన 21వ ఏట గాయకుడిగా కెరియర్ ప్రారంభించి ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. 55 సంవత్సరాలుగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, పంజాబీ, సంస్కృత్, తులు, మలై, రష్యన్, అరబిక్, లాటిన్ మరియు ఇంగ్లీష్ భాషల్లో తన మధురమైన గాత్రంతో 70,000కి పైగా పాటలు పాడి గాన గంధర్వుడిగా భాషతో నిమిత్తం లేకుండా పాటను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయారు. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. తన గాత్రంతో పాటకి ప్రాణం పోస్తూ శ్రోతలను అలరిస్తున్న పద్మశ్రీ, పద్మభూషణుడు కేజే యేసుదాస్కి ఐ డ్రీమ్ మీడియా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సుక్కల్లే తోచావే, ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో, నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్క